గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ముస్తాబాద్ అయ్యప్ప స్వామి ఆలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించనున్న కమిటీ. కొత్తూరు మున్సిపాలిటీ అభ్యర్థులకు బీ ఫారంలను అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించాలని ఆకాంక్షించిన టీఆర్ఎస్ నేతలు. సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. గ్యారేజీలోనే తుప్పుపడుతున్న వనపర్తి మున్సిపల్ శానిటేషన్ ట్రాక్టర్లు. పట్టణంలో పలు కాలనీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం. మనవడికి ఈత నేర్పేందుకు బావిలో దిగి తాత గల్లంతు. డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్లో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి పర్యవేక్షణలో బ్రహ్మ ఋషి పురస్కార గ్రహీత ఉన్నికృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు సుప్రభాత సేవతో ప్రారంభమై గణపతి హోమం, ఆలయ శుద్ధి, పుణ్యహావచనం, స్వామివారికి అభిషేకం నిర్వహించారు. నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. వరుణ దేవతాభ్యో నమో నమః. ఓం దత్వా ఆయామి బ్రహ్మణా వందమానస్తదాశా ఆస్తే యజమా. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पति. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा. हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनग् स्वाहा. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम्. రామంతపూర్ హోమియోపతి ప్రభుత్వ ఆసుపత్రిని శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట ప్రిన్సిపల్ లింగరాజు, సూపరింటెండెంట్ శ్రీదేవి ఉన్నారు. ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రిన్సిపల్ లింగరాజు మీడియాతో మాట్లాడారు. ఈరోజండి మా దగ్గర ఐసోలేషన్ సెంటర్తో పాటు రామారామి 100 పడకలతో ఐసోలేషన్ సెంటర్ పెట్టాము. ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు విజిట్ చేశారు. విజిట్ చేసి అన్ని పరిశీలించి కొన్ని సూచనలు ఇచ్చారు. దాంతోపాటు మాకు కావాల్సినటువంటి వసతుల గురించి ఆయనతో డిస్కస్ చేశాము. ముఖ్యంగా ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని గురించి ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి
ఈ స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. అదేవిధంగా అప్రోచ్ రోడ్ అనేటువంటిది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది పేషెంట్స్ రావడానికి. దాని కూడా సమస్య కూడా ఆయన ముందు వేసుకొని అప్రోచ్ రోడ్ త్వరలో కూడా మేము క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్లో కాలేజ్తో పాటు కూడా అనుబంధమైనటువంటి హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లో సవలతులు అనేటువంటివి మేము కొంత ఇబ్బంది కలిగించిన మన అడిషనల్ కలెక్టర్ గారు విజిట్ చేసి మీరు ఖచ్చితంగా ఒక 100 పడకల ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. దానికి మేము అంగీకరించని ఏర్పాట్లు చేశాము. ఈ ర్యాపిడ్ టెస్ట్ల గురించి పెద్ద క్యూ లైన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు రావడానికి పోవడానికి కొంత రోడ్డు సమస్య ఉంది కాబట్టి దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా పరిశీలిస్తారని చెప్పారు. ఫస్ట్ వేవ్ కరోనాలో ముఖ్యంగా మేము ఆర్సెనిక్ ఆల్బమ్ అనే మందు ఇవ్వడం వల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఎవరికైతే మేము ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చామో ఒక 1000 మందిలో ఆర్సెనిక్ ఆల్బమ్ ఇచ్చిన వాళ్ళకి 2-3 పాజిటివ్ కేసులు తప్ప మిగతా కూడా ఎక్కడ కూడా సివియారిటీ అనేది లేదు. కాబట్టి అక్కడ మేము ఫస్ట్ వేవ్లో ఆర్సెనిక్ ఆల్బమ్ హోమియోపతి వాళ్ళు సక్సెస్ అయినాము. అదే సెకండ్ వేవ్లో కూడా మా వాళ్ళు ఇవాళ ఆర్సెనిక్ ఆల్బమ్తో పాటు కూడా బ్రయోని అని, రస్ట్రాక్స్ అని, పల్స్టిల్ అని, యాంటీమోనియం ఆర్స్ అని, చైనా ఆర్స్ అని, స్పాంజీ అని ఇలాంటి కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్లోని రామాలయంలో అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ ఆధ్వర్యంలో అర్చన జరిగింది. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజాధికారాలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అరుణ యాదవ్, సుధాకర్ చారి, నరసింహగౌడ్, వస్పరి శంకర్, గోల్కొండ మైసయ్య తదితరులు పాల్గొన్నారు. పర్వదినం సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవము దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక 7-8 గంటలని కూర్చోబెట్టి కళ్యాణం చేపించడం జరిగింది. ఈసారి కూడా ఒక 5 గంటలే కూర్చొని కళ్యాణం చేస్తాము. మిగతా కొద్దిమంది ఇంపార్టెంట్ కాలనీ విలేజ్ ఇంపార్టెంట్ వస్తే లోపల ఈ కరోనా రూల్స్కి సంబంధించి కూర్చుండబెట్టి జరగడం అయ్యింది. చాలా మంచిగా అత్యంత వైభవంగా ఎప్పుడు కూడా నాగోలు గ్రామంలో ఈ నియోజకవర్గంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా గత 25 ఏళ్ల సంది జరుపుకుంటూ వస్తున్నాము. మినిమం 8,000 నుంచి 10,000 మంది స్కూలు ఆవరణలో మొత్తం నిండిపోదు. అసొంటిది పోయిన సంవత్సరం ఈ సంవత్సరము కొద్ది మందితోనే జరపడం జరిగింది. కూడా వచ్చిర్రు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వాళ్ళు చాలా కాలనీ వాళ్ళు, మా కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు, మా విలేజ్ పెద్ద మనుషులు, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, వారి కార్యవర్గ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి నేను 1 కోటి రూపాయలు ఇస్తున్నా. ఇంకేం తక్కువ మిగతా మొత్తం కంప్లీట్గా నేను ఈ డివిజన్కు సంబంధించి మొత్తం నేను నా బడ్జెట్కి వెళ్ళి వచ్చేసారి కూడా కేటాయించి ఇది చేస్తా. ఇక స్కూలు ఒక 60 నుంచి 70 లక్షలు అవుతున్నది. అది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, మిగిలింది ఏపిచ్చేస్తున్నా నా కోటలకే. పైన 1 ఫ్లోరు మాత్రం సెకండ్ ఫ్లోరు దాతలతోని కట్టిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ముల బక్కయ్య తన మనవడిని తీసుకుని ఊరి వెలుపల ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. మనవడు కాలు జారి బావిలో పడిపోయాడు. మనవడిని కాపాడేందుకు తాత బక్కయ్య బావిలో దిగాడు. కాసేపటి తర్వాత గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45వ డివిజన్ అభ్యర్థి తొట్ల రాజు యాదవ్ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు కుమ్మరిగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 7 ఏళ్లైనా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగలేదన్నారు. తొట్ల రాజు ప్రజల మనిషిని, స్థానికుడని ప్రజలంతా ఓట్లేసి గెలిపించాలని కోరారు. అనంతరం అభ్యర్థి తొట్ల రాజు మాట్లాడుతూ కుమ్మరిగూడెం గ్రామంలో తన హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ కుమ్మరిగూడెంలో ప్రచారం చేయడం జరుగుతుంది. కుమ్మరిగూడెం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కుమ్మరిగూడెంలో రాజు ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన పనులని, హామీలు ఇచ్చిన అన్నీ నెరవేరినాయి. ఇంకొక 20% పని పూర్తి కావాలి. అవి కూడా మళ్ళీ గెలుస్తున్నాడు. మళ్ళీ ప్రజల బాధలు కానీ తీరుస్తాడు. ఒక పింఛన్లు ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి. అవి మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. కాబట్టి రాజు నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు. ఎన్ఎన్ నాగేశ్వరరావు టీఆర్ఎస్లో క్యాండిడేట్ రెండవసారి నిలబడతా ఉన్నాడు. ఓడినా మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రజల మధ్య ఉండేవాళ్ళం. ఎన్ఎన్ నాగేశ్వరరావు గెలిచినా హైదరాబాద్ పోతాడు, ఓడినా హైదరాబాద్ పోతాడు. అందుకోసమే ఓడిచ్చే పంపుతారు జనం. కాబట్టి ఎన్ఎన్ నాగేశ్వరరావుకు ఓటేయరు. ఆయన స్థానికుడు కాదు, ఈయన అందుబాటులో ఉండే వ్యక్తి నా తొట్ల రాజు. ఇలా మడికొండ గ్రామంలో రోడ్డు మీదే ఉంటాడు. అక్కడ ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా, హాస్పిటల్ వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా అందుబాటులో ఉండే పరిష్కారం చేసే నాయకుడు తొట్ల రాజు. కాబట్టి తొట్ల రాజును గెలిపిస్తారు. ఈరోజు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో భాగం కోసం గతంలో తెలంగాణ విభజన జరిగిన చట్టంలో ఏర్పడ్డ దాన్ని కూడా తీసుకురాకపోవడం సిగ్గుచేటు. ఇటు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగస్తులంతా నిరుద్యోగులు అవుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి తప్పకుండా నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రశ్నించే గొంతును గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గతంలో తొట్లరాజు 500 ఓట్లతో గెలిచిండు. ఈసారి 1000 నుండి 1500 ఓట్లతో మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు. ప్రజలు ఆశీర్వాదిస్తూ ఉన్నారని చెప్పి అది ప్రశ్నించే గొంతు రాజు. వరంగల్ కార్పొరేషన్ 63వ డివిజన్ నుంచి తనను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి విజయశ్రీ కోరారు. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఆశీస్సులతో బరిలో నిలిచానన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. చేతి గుర్తుకు ఓటేసి విజయశ్రీని భారీ మెజారిటీతో గెలిపించాలని డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాసర్ల నగేష్, కుమారస్వామి, మధుకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖు రోజు నిర్వహించడం జరుగుతుంది. మా వార్డు 63వ డివిజన్ నుంచి విజయశ్రీ రజాలి అనే మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాజీపేటలో ఉన్న ప్రధానమైన సమస్యలపై, మా డివిజన్లో ఉన్న సమస్యలపై ఎల్లవేళగా మేము పోరాడుతూనే ఉన్నాం. మా డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, మా డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలను పరిష్కరించడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. మేము ఇక్కడ స్థానికంగా 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎల్లప్పుడూ మేము పోరాడుతూనే ఉన్నాము. గతంలో నాపై ఎన్నో కేసులు వేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే టీఆర్ఎస్లో కానీ వేరే ఇతర పార్టీలో పోకుండా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఈ పార్టీలో మేము కొనసాగించడానికి నా మనసు తృప్తి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కోసం దేవగంత నేత రాజీవ్ గాంధీ మరణ వార్త విన్నప్పుడు నా తండ్రి గారైన సయ్యద్ అమీర్ హంజా గారు రైలు కింద పడి జెండా కప్పుకొని ప్రాణాలు అర్పించడం జరిగింది. కావున ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబం.
కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా యొక్క పార్టీ టికెట్ రావడానికి కృషి చేశారు. మేడం నకరేకల్ మున్సిపల్ ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ పార్టీ తరపున 16 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఆ పార్టీ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గార్ల నాయకత్వంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంత బెదిరించినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ఖాయమని ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు ధీమా వ్యక్తం చేశారు. కొత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బి ఫారంలను అందజేశారు. కార్యక్రమం శాసనసభ్యులు అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. కుమ్మరి పార్వతమ్మ, భిక్షపతి, చంద్రకళ, కోస్గి శ్రీనివాస్, గోవింద నాయక్, హైమావతి, సరస్వతి, జంగమ్మ, లావణ్య, దేవేందర్ యాదవ్, గోవిందరెడ్డి, కరుణ, ప్రసన్నలేఖ, యాదయ్య, డోలి రవీందర్ తదితరులకు వీటిని అందజేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా మునుగాల మండలం తాడువాయి గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడారు. అకాల వర్షం రైతాంగం ఆశలను నిర్వీర్యం చేసిందన్నారు. సుమారు 5,000 బస్తాలు నీట మునిగాయన్నారు. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, కృష్ణప్రసాద్, జైపాల్ రెడ్డి, సిపిఎం నేతలు స్వరాజ్యం, సంజీవ్ మాలోతు, బాలు, సైదులు, జానయ్య, కపిల్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవినీతికి మారుపేరుగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. మనోహర్ రెడ్డి జీవితమంతా అవినీతిమయమేనన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ దందా, దేవాలయ భూముల కబ్జా, ఇటుక బట్టీలకు అక్రమ మట్టి సరఫరా ద్వారా డబ్బు కూడబెట్టారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో మల్లయ్య, సంపత్, శ్రీమాన్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 20,000 పెట్టకుండా ఇది ఒక 3 నెలలకి పెట్టింది. వనపర్తి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాక్టర్లు ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా చిన్న మైనర్ రిపేర్లు
6,000 ఒకటి 20,000 ఒకటి పెట్టి సామాన్ ఇప్పిస్తే రిపేర్ చేయడానికి గ్యారేజీ ఓనర్ రెడీగా ఉన్నాడు. కానీ 26,000 పెట్టి 2 ట్రాక్టర్లకు సామాన్ ఇప్పలేని దుర్భర పరిస్థితి, అంటే నిర్లక్ష్య వైఖరి. డబ్బులు లేక కాదు మున్సిపాలిటీలో, దాని మీద ధ్యాస లేక, వనపర్తి ప్రజల మీద ప్రేమ లేక, ఎక్కడ చెత్త అక్కడ దుర్గంధంగా మారినటువంటి పరిస్థితులు. ఎన్నిసార్లు మీటింగ్లో మాట్లాడినా శానిటేషన్ ఫెయిల్ ఉంది, చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అనేక లక్షలాది రూపాయల నిధులను కేటాయించి ట్రాక్టర్లు కొనడం జరిగింది. మరి ఈ ట్రాక్టర్లు ఉపయోగించడంలో అధికారులు విఫలమైననే దానికి ఇక్కడ గ్యారేజ్లో మూలుగుతున్నటువంటి ట్రాక్టర్లే నిదర్శనంగా మేము ఈరోజు దృష్టికి తెస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి మేము దీన్ని కంప్లైంట్ చేయదలుచుకున్నాం. వెంటనే అధికారులపై చర్య తీసుకొని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వనపర్తి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాక్టర్లు ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా చిన్న మైనర్ రిపేర్లు 6,000 ఒకటి 20,000 ఒకటి పెట్టి సామాన్ ఇప్పిస్తే రిపేర్ చేయడానికి గ్యారేజీ ఓనర్ రెడీగా ఉన్నాడు. కానీ 26,000 పెట్టి 2 ట్రాక్టర్లకు సామాన్ ఇప్పలేని మాట్లాడిన వనపర్తి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా శానిటేషన్ కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లు నిరుపయోగంగా మారాయి. అవి గ్యారేజీలోనే తుప్పుపడుతున్నాయి. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ ట్రాక్టర్లు సరిగా పనిచేయకపోవడంతో బాగు చేయించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పట్టణాన్ని చెత్తలేని పట్టణంగా చేస్తామని, ఆదర్శ పట్టణంగా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని నిలుపుతామని ప్రతిజ్ఞ చేసిన అధికారులు ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో శానిటేషన్ విభాగం అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక నేత షేక్ యాస్మిన్ బాషా జిల్లా కలెక్టర్ను కోరారు. వనపర్తి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాక్టర్లు ఒక నిదర్శనం. గత 3 సంవత్సరాలుగా చిన్న మైనర్ రిపేర్లు 6,000 ఒకటి 20,000 ఒకటి పెట్టి సామాన్ ఇప్పిస్తే రిపేర్ చేయడానికి గ్యారేజీ ఓనర్ రెడీగా ఉన్నాడు. కానీ 26,000 పెట్టి 2 ట్రాక్టర్లకు సామాన్ ఇప్పలేని దుర్భర పరిస్థితి, అంటే నిర్లక్ష్య వైఖరి. డబ్బులు లేక కాదు మున్సిపాలిటీలో, దాని మీద ధ్యాస లేక, వనపర్తి ప్రజల మీద ప్రేమ లేక, ఎక్కడ చెత్త అక్కడ దుర్గంధంగా మారినటువంటి పరిస్థితులు. ఎన్నిసార్లు మీటింగ్లో మాట్లాడినా శానిటేషన్ ఫెయిల్ ఉంది, చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అనేక లక్షలాది రూపాయల నిధులను కేటాయించి ట్రాక్టర్లు కొనడం జరిగింది. మరి ఈ ట్రాక్టర్లు ఉపయోగించడంలో అధికారులు విఫలమైననే దానికి ఇక్కడ గ్యారేజ్లో మూలుగుతున్నటువంటి ట్రాక్టర్లే నిదర్శనంగా మేము ఈరోజు దృష్టికి తెస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారికి మేము దీన్ని కంప్లైంట్ చేయదలుచుకున్నాం. వెంటనే అధికారులపై చర్య తీసుకొని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ గారి మీద ఉందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. వనపర్తి మున్సిపల్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముస్తాబాద్ అయ్యప్ప స్వామి ఆలయం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించనున్న కమిటీ. కొత్తూరు మున్సిపాలిటీ అభ్యర్థులకు బీ ఫారంలను అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించాలని ఆకాంక్షించిన టీఆర్ఎస్ నేతలు. సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. గ్యారేజీలోనే తుప్పు పడుతున్న వనపర్తి మున్సిపల్ శానిటేషన్ ట్రాక్టర్లు, పట్టణంలోని పలు కాలనీల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో విషాదం, మనవడికి ఈత నేర్పేందుకు బావిలో దిగి తాత గల్లంతు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.